సక్సెస్ కావాలి అని అందరూ కోరుకుంటారు. కానీ ఆ సక్సెస్ కోసం కష్టపడే వాళ్ళలో చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతి ఒక్కరూ సక్సెస్ కోసం ట్రై చేస్తారు. అయినప్పటికీ ఫెయిల్ అవ్వడానికి కారణం కన్సిస్టెన్సీ లేకపోవడం. రీచ్ అవ్వాలనుకుంటున్న గోల్ కోసం కొన్ని రోజులు కష్టపడి మన వల్ల కావట్లేదు అని ఆపేస్తే గోల్ని రీచ్ అవ్వలేరు. వారియర్ లాగా మీ ఆలోచన ఉండాలి. అనుకున్నంత ఈజీగా ఏ పని జరగదు. ఎన్నో అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి చిన్న స్టోరీ చెప్తాను. బీహార్లో ఒక విలేజ్లో తాగడానికి వాటర్ కావాలంటే ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన అవసరం వచ్చేది. తాగడానికి వాటర్ కావాలన్నా, హాస్పిటల్కి సంబంధించిన అవసరాలు వచ్చినా కూడా 140 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఆ ఊరి పేరు గెహ్లోర్. అవసరం వచ్చినప్పుడు వెళ్తున్న ఊరి పేరు వజీర్గంజ్ ఉండేది. విచిత్రం ఏంటంటే ఈ రెండు ఊర్లకి మధ్యలో చాలా పెద్ద కొండ ఉంది. గెహ్లోర్ ఊరు వాళ్ళకి ఏం అవసరం వచ్చినా కూడా వజీర్గంజ్ ఊరు నుంచి తెచ్చుకోవాలి. గెహ్లోర్ నుండి వజీర్గంజ్కి వెళ్ళడానికి 70 కిలోమీటర్లు, రావడానికి 70 కిలోమీటర్లు, అంటే 140 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చేది. ఎక్కితే కొండ ఎక్కి అటువైపు ఉన్న ఊరు వెళ్ళాలి, లేదా 140 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఒకరోజు ఒక వ్యక్తి భార్య అటువైపు నుండి నీళ్లతో కొండ ఎక్కి దిగుతున్నప్పుడు కాలు జారి కొండ మీద నుండి కింద పడిపోయింది. వెంటనే సహాయం కోసం మళ్లీ కొండ దాటి హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఆవిడ ప్రాణం పోయింది. సంవత్సరానికి ఎంతోమంది ఈ కారణంగా చనిపోతున్నారు. అందరూ బాధపడుతున్నారు. కానీ చనిపోయిన ఆవిడ భర్తకి మాత్రం కోపం వచ్చింది. ఈ కొండ వల్ల నా భార్య చనిపోయింది, నేను ఈ కొండని పగలగొడతాను అని అంటాడు. ఆ మాటలు విన్న ఊరి జనం భార్య చనిపోవడం వల్ల పిచ్చెక్కినట్లుంది అని నవ్వుతారు. కానీ ఆ ఒక్కడే అంత పెద్ద కొండని పగలగొట్టాడు. 140 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన ప్లేస్ని కేవలం వంటి చేత్తోనే కొండ బద్దలు కొట్టడం వల్ల 2 కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఏర్పడింది. మరి ఇది సాధించడానికి ఆయనకి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు. కొండని బద్దలు కొట్టడానికి 22 సంవత్సరాల కాలం పట్టింది. ఇది కల్పిత కథ అనుకుంటున్నారా? కల్పిత కథ అసలు కాదు, నిజం. ఇది నిజంగానే జరిగింది. అతని పేరు దశరథ్ మంజుహి. ఈయనకి మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. దీని గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి. హార్డ్ వర్క్, ఎక్సర్సైజ్ చేయడం, కష్టపడి చదువుకోవడం, మంచి మార్క్స్ తెచ్చుకోవడం, జీవితంలో ఎదగాలి అని కష్టపడటం, ఇవన్నీ మన కోసమే కదా. బుక్స్ గురించి నా మనసులో మాట. ఈ బిజీ ప్రపంచంలో చదవడానికి టైం లేకపోవడం వల్ల బుక్ చదవాలి అనే కోరికగానే మిగిలిపోతుంది. అలాంటి వాళ్ళ కోసం కుకు ఎఫ్ఎం బుక్స్ రూపంలో మన ముందుకు తీసుకొచ్చింది. కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, మీరు జర్నీ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా పనిలో ఉన్నప్పుడు కూడా సెల్ఫ్ హెల్ప్, హిస్టరీ, బయోగ్రఫీ ఇలా ఎన్నో కేటగిరీస్ నుండి కుకు ఎఫ్ఎం ద్వారా ఈజీగా ఆడియో బుక్స్ వినొచ్చు. మనం చేసే పనులను బట్టి సక్సెస్ ఉంటుంది. మీరు కన్న కలల్ని సాధించడంలో సక్సెస్ఫుల్ పీపుల్ రూల్స్ని మీ లైఫ్లో అప్లై చేయడం గురించి ఎన్నో విషయాలున్నాయి. నేను పర్సనల్గా ఎన్నో విషయాల్ని 100 థింగ్స్ సక్సెస్ఫుల్ పీపుల్ డూ ఆడియో బుక్ ద్వారా తెలుసుకున్నాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేసి మా కూపన్ కోడ్ T50 యూజ్ చేయడం ద్వారా నెలకి 99 రూపీస్ ఉన్న సబ్స్క్రిప్షన్ 50% ఆఫ్తో 49 రూపీస్కి లభిస్తుంది. ఈ యాప్లో 10,000 గంటలకు పైన కంటెంట్ ఎన్నో భాషల్లో అందుబాటులో ఉంది. మీకు నచ్చిన భాషలో మీరు మెచ్చిన ఆడియో బుక్ని ఈజీగా వినొచ్చు. ఆడియో బుక్ వింటున్నప్పుడు మీరు ఆడియో స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవడంతో పాటుగా న్యూ బుక్స్ అప్డేట్ నోటిఫికేషన్స్, యాడ్ నోట్స్, ప్రైవసీ సెట్టింగ్స్ ఇలా ఉండే ఎన్నో ఆప్షన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అండ్ మీ విలువైన ఫీడ్బ్యాక్ సజెషన్స్ కోసం గూగుల్ ఫామ్ లింక్ ఉంది. కుకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి. మరింకెంత ఆలస్యం, లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. ఇక టాపిక్లోకి వెళ్తే, మన జీవితం కోసం మనం కష్టపడకపోతే ఇంకెవరు కష్టపడతారు? దశరథ్ మంజుహి లాంటి పర్సన్స్ గురించి మనం ఇంకా ఎంతో తెలుసుకోవాలి. మనం పడే కష్టం ఆయన పడ్డ కష్టంతో ఏమాత్రం చెప్పండి. చిన్న పని చేయాలంటే కష్టం అంటాం. మన కోసం ఏదైనా సాధించాలన్నా కష్టం అంటాం. మన జీవితం బాగుండాలంటే ఈ కష్టాన్ని ఇష్టంతో ఫేస్ చేయగలగాలి. ఈ రియల్ స్టోరీ మన జీవితానికి ఖచ్చితంగా ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది. మిర్రరింగ్. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు మనం మన మనసులో ఒకటి, బయటకు ఒకటి మాట్లాడే సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొన్నిసార్లు అబద్ధం చెప్పాలి, ఇంకొన్నిసార్లు నిజం. సిట్యువేషన్ని బట్టి, పర్సన్ని బట్టి మనం మాట్లాడే తీరు ఉంటుంది. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి మీతో మీరు ఎంత నిజాయితీగా ఉంటున్నారు? మీరు చేసే తప్పుల్ని మీకు మీరు చెప్పుకొని ఒప్పుకుంటున్నారా? మీకేం కావాలి అని మీతో మీరు మాట్లాడి డిసైడ్ చేసుకుంటున్నారా? రెడీ అవ్వడం కోసమే అద్దాన్ని యూజ్ చేయకుండా మీతో మీరు కొన్ని నిజాలు మాట్లాడడానికి చూడండి. మీరేంటో మీకు తెలిసినప్పుడు సాధించాలన్న కోరిక పుడుతుంది. గెలుస్తాను అన్న నమ్మకం ఏర్పడుతుంది. అనవసరమైన విషయాల గురించి మీరు పట్టించుకుంటూ ఉంటే
వాటిని దూరం పెట్టండి. మీకు ఆనందాన్నిచ్చే విషయాలకు దగ్గరగా ఉండండి. కాన్ఫిడెన్స్. మామూలుగా ఉన్నప్పుడు మనం ఏం సాధించలేం అనుకుంటాం. మనం ప్రాణం మీదకు వస్తుంది అన్నప్పుడు ఎంత కష్టమైనా ఈజీగా చేసేస్తాం. ఎక్కువ బరువు ఉన్న వస్తువులు మోయమంటే మోయలేమంటాం. కోపంలో ఉన్నప్పుడు అదే వస్తువుని చాలా తేలికగా తీసి పక్కన పడేస్తాం. ఇక్కడ వస్తువు బరువు తగ్గలేదు, మీలో ఉన్న కోపం ఆ వస్తువును మోసేలా చేసింది. మీరు అవునన్నా కాదన్నా మన జీవితంలో ఎన్నో బాధలు పడాలి, ఎంతో సంతోషాన్ని తీసుకోవాలి, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో తప్పవు. కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళని మనం చూశాం. గెలవాలి, సాధించాలంటే మన మీద మనకుండే నమ్మకంతోనే సాధ్యమవుతుంది. పాస్ట్. గతంలో మిస్టేక్స్ చేసి ఉంటే వాటిని రిపీట్ చేయకుండా ఉండేలా చూడాలి. మరి గతంలో ఎంతో సక్సెస్ని చూసి ఉంటే వాటిని ఎప్పటికప్పుడు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. మీరు సాధించిన సక్సెస్ మీలో మోటివేషన్ నింపుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో అచీవ్ చేసిన విషయాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ నోట్ చేయండి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు, మిమ్మల్ని ఎవరైనా చులకనగా మాట్లాడినప్పుడు మీ మీద మీకు నమ్మకం పోకుండా ఉండటానికి ఇవి హెల్ప్ చేస్తాయి. మనకి జరిగే చెడు నుండి కూడా మంచిని వెతకడం అలవాటు చేసుకోండి. ఈ ప్రపంచంలో ఎక్కడ 100% పర్ఫెక్ట్గా ఏదీ ఉండదు. సో మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి. జస్ట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి బుక్స్ ఎంతగానో హెల్ప్ అవుతాయి. ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ గురించి తెలుసుకుంటారు. ఎన్నో మంచి అలవాట్లని అలవాటు చేసుకుంటారు. చెడు అలవాట్లని దూరం చేసుకుంటారు. మీ మీద మీకు నమ్మకం క్రియేట్ అవుతుంది. రోజుకి కొన్ని పేజెస్ అయినా బుక్స్ చదవండి. చదవడానికి టైం లేదు అన్నప్పుడు ఆడియో బుక్స్ వినడానికైనా ప్రయత్నించండి. మీలో ఎంతమందికి బుక్స్ చదివే అలవాటు ఉంది? అలాగే మీలో ఎంతమందికి ఆడియో బుక్స్ వినే అలవాటు ఉంది? కామెంట్ చేసి మీ ఆన్సర్ మాకు చెప్పండి. అలాగే మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకుంటున్నారు వాటిని గురించి కూడా కామెంట్ చేసి మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.